రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతినిందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. భవన నిర్మాణాలు, లేఅవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ జీవోలు జారీ చేశామని చెప్పారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సరళమైన నిబంధనలు రూపొందించామని తెలిపారు. అలా కాకుండా ఇప్పుడు ఎక్కడైనా అగ్రికల్చర్ జోన్లో ఎవరైనా పౌల్ట్రీ ఫామ్ పెట్టుకునేట్టుగా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చడం జరిగింది. అదేవిధంగా టీడీఆర్ బాండ్ ఫైనల్ చేయడానికి ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీలో మనకు రెవెన్యూ వాళ్ళు, సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. దానివల్ల నెలలు, సంవత్సరాలతో టీడీఆర్లు డిలే అవుతుంది. దాని యాక్చువల్గా ఈ కొత్త జీవోలో ఆ ఇద్దరిని తీసేసి కేవలం మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్, లోకల్ టౌన్ ప్లానింగ్, తర్వాత యుఎల్బిలో రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు. ఆ రెవెన్యూ ఆఫీసర్ని యాడ్ చేస్తూ అది సులభతరం చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా లేఅవుట్లు వేసినప్పుడు ఒక 12 మీటర్లు 9 మీటర్లు రోడ్డు అక్కడ వదిలేయాలి. అయితే దాన్ని ఇంకా అందరు ఇవ్వలేదు, కొందరే ఇచ్చారు. సపోజ్ ఒకరే ఇచ్చారు ఇండివిజువల్ హౌస్. ఆ ఇండివిజువల్ హౌస్ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు అందరూ రోడ్డు ఇస్తే తప్ప, అంటే 9 అడుగులు 12 అడుగులు చేయాల్సి ఉంటే అటుపక్క 1.5 feet, ఇటుపక్క 1.5 feet ఇవ్వాలి. అందరూ ఇస్తే తప్ప ఆ రోడ్లో పర్మిషన్ ఇవ్వటంలా ఇంతవరకు. అయితే ఇప్పుడు కొత్తగా ఏం చేసామంటే నాన్ హై రైజ్ బిల్డింగ్స్కి ఎవరైతే ఇల్లు కట్టుకోదలుచుకున్నారో అక్కడ వాళ్ళ స్థలం ముందు ఎంతైతే వదిలేయాలో అది వదిలేస్తే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేటట్టుగా రిలాక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ డెవలప్మెంట్ ఆఫ్ హౌసెస్లో కూడా వాళ్ళ ల్యాండ్ ఎంత పొడవు ఉంటే అంత పొడవులో వదిలేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. హై రైజ్ బిల్డింగ్స్లో మాత్రం యాక్చువల్గా ఆర్డీపీని ఫాస్ట్గా ప్రిపేర్ చేసి కంప్లీట్ చేసి పర్మిషన్ ఇచ్చే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతవరకు ఎక్కడైనా లేఅవుట్ వేయాలంటే 12 మీటర్ల వెడల్పు వదిలేయాలి రోడ్డుకి. అయితే అనేక రాష్ట్రాల్లో స్టడీ చేస్తే మెజార్టీ రాష్ట్రాల్లో 9 మీటర్లు ఉండింది. ఈ రోజు నుంచి లేఅవుట్లు వేసేవాళ్ళు 9 మీటర్లు వదిలితే సరిపోతుంది. అయితే దాన్ని అందరూ స్ట్రిక్ట్గా పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్యూనిటీస్లో క్లబ్ హౌస్, కన్వెన్షన్ హౌస్ ఇలా కొన్ని పేర్లు చెప్పారు. అయితే దానికి కొంత సవరణ అడిగారు. మిక్స్డ్ హౌసెస్ అని పెట్టండి, దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు స్పెసిఫిక్గా పెండింగ్ పెడుతున్నారంటే జీవోలో మిక్స్డ్ యూజర్ ఇచ్చాం. అదేవిధంగా నేషనల్ హైవేస్, ఎక్కడైనా నేషనల్ హైవేస్ ఉంటే ఖచ్చితంగా దాని పక్కన 12 మీటర్లు వదిలేయాలని యాక్చువల్గా ఈరోజు ఉంది నిన్నటి వరకు. అయితే నేషనల్ హైవేకి పక్కన ఆల్రెడీ సర్వీస్ రోడ్డు డెవలప్ అయిపోయి ఉన్న సర్వీస్ రోడ్డు 2 లైన్లు వేస్తున్నా 12 మీటర్లు వదలాలని జీవోలో ఉంది. కానీ అది నిజంగా దారుణమే. ఎందుకంటే సర్వీస్ రోడ్డు అయిపోయింది, మళ్ళీ 12 మీటర్లు వదలాలన్నారు. దాని మీద మీరందరూ రిప్రజెంటేషన్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఈరోజు సర్వీస్ రోడ్ నేషనల్ హైవే వాళ్ళ యొక్క ఎన్ఓసి తీసుకుంటే 12 మీటర్లు వదలాల్సిన అవసరం లేనప్పుడు వదలబడలేదు. 12 మీటర్లు వదలాలని వాడు చెప్పినప్పుడు వాటికి వదిలితే సరిపోతుంది. ఇది కాకుండా ఈరోజు అన్నిటికంటే ఇంపార్టెంట్ 5 అంతస్తుల లోపల బిల్డింగ్స్కి సెల్ఫ్ డిక్లరేషన్తో పర్మిషన్ ఇచ్చేది తీసుకొస్తున్నాం. అది ఈరోజు సాయంకాలం కానీ రేపు మార్నింగ్ కానీ యాక్చువల్గా ఆ జీవో కూడా వస్తుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు టెక్నాలజీ వాడండి అంటారు. 2014-19లో భారతదేశంలో ఫస్ట్ టైం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం.
కేవలం 2-3 నిమిషాల్లోనే అప్రూవల్ వచ్చేది చేసాం. అయితే గత ప్రభుత్వం దాన్ని మళ్ళా నిర్వహణ చేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో దాని మీద చాలా వర్క్ చేసాం. ఈరోజు మీరు పర్మిషన్ పెట్టాలంటే ఆన్లైన్లో పెట్టాలన్నా ఫైర్ డిపార్ట్మెంట్ పోయి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి, నెలల తరబడి పడుతుంది. నాలాక రెవెన్యూ వాడు తిరిగిపోవాలి, నెలల తరబడి పడుతుంది. రిజిస్ట్రేషన్ దానికి టీడీఆర్ కావాలంటే రిజిస్ట్రేషన్ తిరిగిపోయి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి. ఈసీ కావాలంటే వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకోవాలి, నెల తరబడి పడుతుంది. మైన్స్ వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇలా అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర పోయి మీరు తెచ్చుకోవడానికి నెలలు సంవత్సరాలు పడుతుంది. దాని మీద నేను ఆ కన్సర్న్ మంత్రులతో వాళ్ళ సెక్రటరీలతో అనేక దఫాలు మీటింగ్ పెట్టాను. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. మున్సిపల్ సర్వర్కి వాళ్ళ సర్వర్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల అది కంప్లీట్ అయిపోతే కేవలం మున్సిపల్ వెబ్సైట్లో మీరు డబ్బులు కట్టేస్తే ఫైర్ వాళ్ళకి పోవాల్సిన డబ్బులు ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్కి పోతాయి, మైన్స్ పోవాల్సిన వాళ్ళ అకౌంట్కి పోతాయి, రెవెన్యూ వాళ్ళకి పోవాల్సిన అకౌంట్ అవుతాయి. ఆటోమేటిక్గా మీకు పర్మిషన్లు వస్తాయి. లేకపోయినా 15 రోజుల్లో డీమ్డ్ అయ్యే విధంగా వాళ్ళతో డిస్కస్ చేశాం. ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని నెక్స్ట్ మంత్ నుండి పూర్తి చేస్తామని, బహుశా భారతదేశంలో దిస్ ఇస్ ది ఫస్ట్ అని గర్వంగా చెప్తూ